Okay, ready? Fourth question. Solve. Solve 2x square plus 2x square plus 1 whole by x cube minus 1 fraction into partial fraction. Okay, solve 2x square plus 1 by x cube minus 1 fraction into partial fraction. Okay, ఇది ఫస్ట్ ప్రాపర్ ఇంప్రాపర్, ఇది x స్క్వేర్, ఇది x క్యూబ్, కాబట్టి ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నమాట. ఓకేనా, సొల్యూషన్ గివెన్ ప్రాపర్ polynomial fraction, given proper polynomial fraction 2x square plus 1 by x cube minus 1 is equal to, okay, మరి కింద డినామినేటర్ ఎంత ఉంది? డినామినేటర్లో x cube minus 1 ఉంది కాబట్టి x cube minus 1ని ఫ్యాక్టర్స్కి రాయగలుగుతామా? ఇది క్యూబ్లో ఉంది. ఈ క్వశ్చన్ చూడండి, మనకి ఫార్ములా a cube minus b cube ఫార్ములా ఉంది. a cube minus b cube ఫార్ములా అంటే ఫ్యాక్టర్స్కి రాయగలుగుతామా చూద్దాం. సార్ ఫ్యాక్టర్స్కి రాయలేమో చెక్ చేద్దాం. ముందలా దీన్ని x cube minus 1ని మనకి ఫార్ములా బేస్డ్ ఉంది కాబట్టి a cube minus b cube, a minus b into a square plus ab plus b square. ఓకేనా, ఫార్ములా a cube minus b cube ఫార్ములా a plus b into a square plus ab plus b square ఫార్ములా. ఇదంతా ఇది x cube minus 1 cube, 1ని 1 cube రాసుకోవచ్చు కదా. ఈ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? ఇది a అంటే ఎంత? x, b అంటే మనకి 1, అప్పుడు ఎంత? x minus 1 into x square plus x into 1 plus 1 square. అంతేనా? It can be written as x minus 1 into x square plus x plus 1. Okay, no? So therefore 2x square plus 1 into x minus 1 into x square plus x plus 1. Okay, no? ఒకటి ఫ్యాక్టర్ వచ్చింది కదా, x minus 1 అనేది ఒకటి ఫ్యాక్టర్ వచ్చింది కాబట్టి a by x minus 1 రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇదేంటిది? క్యూబ్ ఈక్వేషన్ మనం ఏం చేసినాం? స్క్వేర్ ఈక్వేషన్ రాసుకున్నాం, అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకున్నాం మనం. మరి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టర్స్ వస్తాయా రావా? వస్తాయా? ఎట్లా వస్తాయి? ఇది రిపీటెడ్ గా దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా అసలు? అంటే ఇది రెడ్యూసిబులా ఇర్రెడ్యూసిబులా చెక్ చేద్దాం. ఓకేనా, ఇది రెడ్యూసిబులా ఇర్రెడ్యూసిబులా చెక్ చేద్దాం. ఇది ఓకేనా. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, ఏ వాల్యూ ఎంత మనకి? 1, b వాల్యూ ఎంత? 1, c వాల్యూ ఎంత? 1. ఓకే, ఏ వాల్యూ అని, b వాల్యూ 1. b స్క్వేర్ మైనస్ 4ac ఇస్ ఈక్వల్ టు, b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 4 into 1 into 1 గెట్ 1 minus 4 అంటే -3 less than 0. b స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ -3 కదా, -3 less than 0 కాబట్టి దీనికి ఫ్యాక్టర్స్ రావు దీనికి. అలాగే ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి చెప్పాము, x స్క్వేర్ ప్లస్ 1. ఫస్ట్ క్వశ్చన్ ఇదే చెప్పినాం కదా, x స్క్వేర్ ప్లస్ 1 అనే క్వశ్చన్ మొదటి క్వశ్చన్ చెప్పినాం. దీనికి ఫ్యాక్టర్స్ రావు దీనికి. సో దేర్ఫోర్ దీనికి ఫ్యాక్టర్స్ రావు కాబట్టి లాస్ట్ ఏం రాస్తారు? దీన్ని bx ప్లస్ c బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1గా రాస్తారు. అవునా, అలాగే రాస్తారు కదా. సో దేర్ఫోర్ ఇట్ కెన్ బి రిటన్ యాజ్ x minus 1 ఫ్యాక్టర్ ఉంది కదా, లీనియర్ ఫ్యాక్టర్ ఉంది, ఒక రెడ్యూసిబుల్ కాబట్టి లీనియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఇది a బై x minus 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అనేది ఫ్యాక్టర్స్గా రాయలేము, అంటే ఇది ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి అప్పుడు ఏం రాస్తుంది? దీన్ని ఆల్రెడీ ఏ అయిపోయింది కాబట్టి bx ప్లస్ c బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. దీన్ని ఇట్లా యాస్టేజ్ అంతే రాసుకోవాలి. ఓకే, ఇది రాసుకుందాలి, ఇది రాసేసుకో. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 1ని ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 రాసాం. ఓకే, ఇది లీనియర్ ఫ్యాక్టర్ కాబట్టి a బై ఎక్స్ మైనస్ 1.
దీన్ని ఫ్యాక్టర్స్గా రాయలేము, ఇది ఇర్రెడ్యూసిబుల్ కాబట్టి. ఇది ఇర్రెడ్యూసిబుల్, ఆల్రెడీ ఏ అయిపోయింది కాబట్టి ఇర్రెడ్యూసిబుల్కి ఫార్ములా ఏఎక్స్ ప్లస్ బి బై యాస్టిస్గా క్వాడ్రిక్ ఈక్వేషన్ కింద రాసుకుని సరిపోదు. సో దేర్ఫోర్ ఏ అయిపోయింది కాబట్టి పిఎక్స్ ప్లస్ సి అవుతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఎంత? దీనికి ఎల్సిఎం x minus 1 into x square plus x plus 1. ఓకేనా. x minus 1 into x square plus x plus 1. x minus 1 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ a into x square plus x plus 1 plus bx plus c into x square plus 1 x square plus 1 క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ x minus 1. ఓకే. సో therefore ఇది 2x square plus 1 by x minus 1 into x square plus x plus 1. ఓకేనా. కింద డినామినేటర్స్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ చేశారు. రిమైనింగ్ 2x square plus 1 is equal to a into x square plus x plus 1 plus bx plus c into x minus 1. ఓకేనా. ఒక వాల్యూ వస్తుంది కదా మనకి, ఒక వాల్యూ పుట్ x వాల్యూ ఎంత? పుట్ x is equal to పుట్ x is equal ఎంత? ప్లస్ 1. పుట్ x is equal to 1 కాబట్టి 2 into 1 square plus 1 is equal to a into 1 square 1 plus 1 plus b into x value ఎంత? 1 plus c into 1 minus 1. 1 minus 1 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. ఓకేనా. 1 square into 1 into 2. 2 plus 1 is equal to a into 1 plus 1 plus 1. సో 3 is equal to 3a. ఇది ఎట్లా 0 అయిపోతుంది కాబట్టి 3a is equal to 3. ఎంత ఇది? 3a is equal to 3 కాబట్టి a is equal to 3 by 3. a is equal to ఎంత? 1. a is equal to 1. a is equal to 1. ఒకటే లీనియర్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి x is equal to 1 సబ్స్టిట్యూట్ చేసాం. ఇంకా ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయడం లేదు. సో దానికి ఇది ఏం చేయాలి, మనం మల్టిపుల్ చేయాలి. ఓకేనా. మల్టిపుల్ చేస్తే ఎంత ఇది? ఫ్రమ్ 1 అనుకుంది. ఫ్రమ్ 1 2x square plus 1 is equal to ఎంత ఇది? a into x square plus x plus 1 plus bx plus c into x minus 1. 2x square plus 1 is equal to a into x square, ax square plus ax plus a plus bx into x ఎంత? bx square plus bx plus cx minus c. Okay. 2x square plus 1 is equal to ax square a plus b x square. x values c అంటే a plus b plus c of x. కాన్స్టెంట్ ఎంత? a c కదా, a minus c. కంపేరింగ్ ఆఫ్ x square కోఎఫిషియంట్. x square కోఎఫిషియంట్ ఎంత? లెఫ్ట్ సైడ్ 2, ఇటువైపు ఎంత ఉంది? a plus b. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? ఏ వాల్యూ 1 వచ్చింది కదా. సో దట్ 2 is equal to 1 plus b. సో ఇటువైపు వస్తే 2 minus 1 is equal to b. 1 is equal to b. 1 is equal to b. నెక్స్ట్ కంపేరింగ్ ఆఫ్ x కోఎఫిషియంట్ అర్థమా? c వాల్యూ కావాలి కదా మనకి. c వాల్యూ ఇది రెండే ఉన్నాయి కాబట్టి ఇది రాద్దాం. కంపేరింగ్ ఆఫ్ కాన్స్టెంట్ టర్మ్స్ రాద్దాం. కంపేరింగ్ ఆఫ్ కాన్స్టెంట్ మనకి c వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ c ఉంది కాబట్టి కాన్స్టెంట్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఎంత? ఇక్కడ 1. ఇది ఇక్కడ కాన్స్టెంట్ ఎంత? a minus c. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 1 వచ్చింది కదా. a is equal to ఇది 1 minus c. ఈ మైనస్ c ఇటువైపు తీసుకొద్దాం. మైనస్ c ఇటు వస్తే c is equal to ఇక్కడ ప్లస్ 1 అవుకపోతే మైనస్ 1 అవుతుంది. c is equal to ఎంత అవుతుంది? 0 అవుతుంది. c వాల్యూ 0 అవుతుంది. ఓకేనా. అప్పుడు ఎంత ఆన్సర్? ఇప్పుడు a is equal to 0, a is equal to 1, b is equal to 1, c is equal to 0. So therefore 2x square plus 1 by x minus 1 into x square plus x plus 1 is equal to a by ఎంత? a by 1 by x minus 1 plus b by b ఎంత? 1 into x plus c ఎంత? 0 by x square plus x plus 1. Can be written as
ఎక్స్ మైనస్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 2x square plus 1 by x minus 1 into x square plus x plus 1. It is a required partial fraction. It is a required partial fraction. Okay na? Okay. ఏలేదు x cube minus 1 ని కొంచెం డిరైవ్ చేయాలి. ఓకేనా? ఫార్ములా బేస్లో ఉంది x cube minus 1. మీరు ఎక్కువసార్లు గుర్తుపెట్టుకోవడం ద్వారా a cube minus b cube ఫార్ములా ఉంది కదా, a cube minus b cube, a cube minus b cube ఫార్ములా a minus b into a square plus ab plus b square ఫార్మ్ అనమాట. ఓకేనా? ఆ ఫార్ములా బేస్డ్ అయి ఉంది. దీన్ని డిరైవ్ చేసుకుంటే ఒకటి ఫ్యాక్టర్ వచ్చింది, ఇక్కడ ఫ్యాక్టర్ రాలేదు. ఒకటి ఫ్యాక్టర్ రాలేదు అంటే ఇర్రెడ్యూసిబుల్ అనమాట.